సన్నిధానంలో ఉన్నాము. క్రైస్తవులు మరి అనుదినము మరి బైబిల్ చదవడం విషయంలో అయినా, ప్రార్థన చేయడం విషయంలో అయినా, మరి వాక్యం ధ్యానించడానికైనా సమయము కేటాయిస్తాం కదా. అందరం ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు? అందరము చేస్తాం. వి ఆల్ ప్రే ఎవ్రీడే. దానికోసం ఏం చేస్తుంటాము? వి రిమూవ్ సమ్ టైమ్ అవుట్ టు రీడ్ అ బైబిల్, ప్రే అండ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు మరి దేవుని సన్నిధానంని మనం ఆశిస్తుంటాము, కోరుతుంటాం. ఆ దేవుని సన్నిధానము మనం బైబిల్ చదవడమే కాకుండా, బైబిల్ చదువుతున్నప్పుడే కాకుండా, మనము ప్రార్థన ఉన్నప్పుడే కాకుండా, మరి వాక్యం ధ్యానించేటప్పుడే కాకుండా, ఈ విధంగా సంఘంలో ఉన్నప్పుడే కాకుండా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఆయన సన్నిధానము ఎల్లప్పుడూ మన తోటి ఉంటుంది. ఆయన నువ్వు ఏం చేస్తావు? మనం ఆత్మతో ఆరాధిస్తాం, ఆత్మతోటి పూజిస్తున్నాం. ఆయనను ఆత్మతో పూజిస్తున్నామంటే ఆయన ఎల్లవేళ యందు ఉన్నాడు, అన్ని చోట్లలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనము హృదయపూర్వకంగా ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. కానీ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఒకటి బాగా ధ్యానించాలి. ఏంటంటే దేవుని సన్నిధానం మనలో ఉంది. ఎక్కడున్నాడు దేవుడు? మనలో, మన హృదయంలో నివసిస్తున్నాడు. మన హృదయంలో నివసిస్తున్నాడు. ఇఫ్ ఈస్ డ్వెల్లింగ్, ఇఫ్ ఈస్ లివింగ్ ఇన్ అస్, మరి ఎలా ఉండాలో? మరి మనం చాలా జాగ్రత్తగా మరి అన్ని విధాలుగా ఆయనను మనము ఆశిస్తూ, మరి ఆయన ఉన్నాడని ఒక భయముతోటి జీవించాలి. ఏ అడుగు వేస్తున్నామో అది ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. మనం ఆలోచనతోటి అడుగు వేయాలి. నేను మధ్యలో గత వారం అంతా కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, కొంచెం బాధాకరంగా ఉన్న పరిస్థితిలో కొంచెం కోపం జల్ది వచ్చేస్తుంది నాకు. కోపం జల్ది వచ్చినప్పుడు తిట్టడమైనా, అరవడమైనా కొంచెం జల్ది వచ్చేస్తుంటుంది సులభంగా. ఇట్ కమ్స్ అవుట్ ఈజీగా. ఆ సమయంలో ఏమైపోతుంటుందంటే ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, మరి ఆయన మరి ఉన్నాడు అనేది ఏం చేస్తుంటుంది? అది సెకండ్ పొజిషన్ తీసేసుకుంటుంది. నా ఉద్దేశాలు, నా తలంపులు, నా ఆలోచనలే నాకు మొదట వస్తుంటాయి. కానీ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ అస్, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనేది మర్చిపోతుంటాం. ఆయన సన్నిధానం ఎప్పుడు మన తోటే ఉంటుందని మనం మర్చిపోతుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే కావాల్సుకొని మనం ఏం చేస్తుంటాం? పరిశుద్ధాత్మని దుఃఖిస్తుంటాం. వి కీప్ హర్టింగ్, ఆయనను దుఃఖిస్తుంటాం. ఆయనను కావాలని మనమే దూరం చేసుకుంటుంటాం. మరి కీర్తనకారుడు ఒక మంచిగా రాస్తున్నాడు. ఇక్కడ 139 7-10 వచనాలు చూద్దాం. Let us read from Psalms 139, 7 through 10. Psalms 139. నీ ఆత్మ యుద్ధ నుండి, from where will I go from your spirit? నేను ఎక్కడికి పోవుదునో అంటున్నాడు. ఎక్కడికి వెళ్తాను నేను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఎక్కడికి పారిపోగలను? ఎక్కడికి పారిపోతాను? నువ్వు ఏ తలంపులు, ఏ ఆలోచనలో ఉన్నా, నువ్వు ఏ బిల్డింగ్ కింద దాచుకో, ఏ బేస్మెంట్లోకి వెళ్ళు, ఏ గుహలోకి వెళ్ళు, సముద్రం కింద వెళ్ళు, నది కిందికి వెళ్ళు, వేరెవర్ యు గో, ఆయన సన్నిధానము ఆయన అని అడుగుతున్నాడు. ఇంకేమంటున్నాడమ్మా? నేను ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు అక్కడను ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనినాను, నువ్వు అక్కడ కూడా ఉన్నావు. నేను ఎక్కువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంబరంలో నేను దిగంతములను నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంటున్నాడు. చూడండి, మనం దేవుని సన్నిధానంలో ఇప్పుడు ఉన్నాం. ఎందుకు అని మనం ఇక్కడ ఆయనను ఆరాధించడానికి వచ్చినాం. మరి వాక్యము మన దగ్గర ఉంది అంటే, బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? బైబిల్ ఉంది అంటే బైబిల్ ఒట్టి ఒక పుస్తకం కాదు, అది జీవము గల అదొక వాక్యం. దట్ ఈస్ అన్ యాక్టివ్, అది జీవం గల, ఇట్ ఈస్ అలైవ్ అండ్ యాక్టివ్. అది ఏం చేస్తుంటుంది? మనతోటి మాట్లాడుతుంటుంది, మనల్ని ప్రోత్సహిస్తుంటుంది, మనల్ని హెచ్చరిక ఇస్తుంటుంది. అందుకే అనుదినం మనం ఏం చేస్తున్నాం? దాన్ని చదువుతుంటాము, ధ్యానిస్తుంటాము. దాంట్లో మనకు ఏముంటుంది? ధైర్యం వస్తుంటుంది, మనను కొన్నిసార్లు ఖండిస్తుంటుంది, మనల్ని సరి చేసుకుంటుంది.
ఆ విధంగా ఆయన సన్నిధానంలో ఉన్నాము అంటే మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు, గమనిస్తున్నాడు. హీఈస్ వాచింగ్ యూ అండ్ హిస్ ప్రెజెన్స్ ఆల్వేస్ గోస్ విత్ యూ. ఆయన మన చేయి పట్టుకొని లేపుతాడు అని కూడా మనకు వాక్యం చెప్తున్నది. అంటే ఏంటి ఈ ఉద్దేశం ఏంటి? కానీ దానికి ఒక మంచి ఒక కండిషన్ ఉంది. ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ఆయన నీ చేయి పట్టుకుంటాడు, కానీ ఒక కండిషన్ ఉంది. ఏ కండిషన్ అది? కీర్తన 91 కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే దైవశక్తుని ఏమంటున్నాడు? సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఏమంటున్నాడు ఆయన? హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై అంటున్నాడు. హీ హూ డ్వెల్స్, ఆ డ్వెల్స్ ఏమంటున్నాడు? నివసించువాడు అంటున్నాడు. నివసించడం అంటే ఏంటి? నివసించడం అంటే ఏంటి? నివసించడం అంటే పర్మనెంట్ రెసిడెన్స్. పర్మనెంట్ రెసిడెన్స్ అంటే ఏంటి? నివాసము. అదేదో టెంపరీ కాదు. నువ్వు 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 వెళ్ళే పని దగ్గర నువ్వు అక్కడ నివసిస్తున్నావా? నివసించవే. ఎక్కడ నివసిస్తావు నువ్వు? నీ గృహమందు నువ్వు నివసిస్తావు. నువ్వు ఉండేది నీ నివాసం. అంటే ఏంటి? ఆయనలో. అందుకంటే మళ్ళీ చదువుమా అది. నివసించువాడు అంటే ఎవరు? ఆయన చాటున ఎవరు నివసించాలా? మనము నివసించాలా. వీ హ్యావ్ టు డ్వెల్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అందుకేంటి? ఆయన సన్నిధానం ఎక్కడ ఉంది, ఎల్లవేళలా ఉంది అని ఏం చేస్తాలో గమనిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తుండాలా? ప్రతి అడుగులో మరి ఆయన ఉన్నాడని ఆ గుర్తింపుతోటి ఏం చేయాలి? మనము ఆయనలో మనం నివసించాలి అంటున్నాడు. యూ హ్యావ్ టు రెస్ట్ ఇన్ హిమ్. చాలా మటుకు ఏమైపోతుంటుందంటే సాతానుడు ఇక్కడ ఏం చేస్తుంటాడు? మనల్ని అక్కడనే మనను వేరు చేస్తుంటాడు. హీ విల్ ట్రై టు డివైడ్ అస్. హీ ట్రైస్ టు పుషెస్ అవే ఫ్రమ్ హిమ్. ఏం చేస్తుంటాడు? నీ ఆలోచనలు, నీ 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 ఉద్దేశములు, నీకున్న ఈ లోకంకి ఉన్న ఆ అటాచ్మెంట్ తోటి ఏం చేస్తున్నట్టే భయము, ఆందోళన, ఉద్రేకత, ఇలాంటి అన్నీ తెస్తుంటాడు అనమాట. ఇవి తెస్తూ ఏం చేస్తుంటాడు? మనను ఆయన సన్నిధానము నుంచి దూరపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. హీ విల్ ట్రై టు డిస్టెన్స్ us ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. అందుకేం చేయాలి నువ్వు? నా దేవుడు నాతో ఉన్నాడు. ఏమన్నాడు ఇంతకుముందు? నీ చెయ్యి పట్టుకొని ఏమన్నాడు? నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంటున్నాడు. కుడి చెయ్యి అంటే ఏంటి? అది బలమైన హస్తము. రైట్? నీ కుడి చెయ్యి. ఎంతమంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఇక్కడ? లెఫ్ట్ హ్యాండ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? కానీ అందరికీ బలమైన హస్తం ఏంటి? రైట్ హ్యాండ్. దానికే బలం ఎక్కువ ఉంటుంది తెలుసా? ఎందుకు? ఎక్కువ వాడుతున్నందుకు బిల్స్ అప్. కానీ ఆయన చేస్తున్నాడు? ఆయన కుడి చేయితోటి మనల్ని పట్టుకుంటున్నాడు అంటున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. అంటే ఏంటి? బలముతోటి మనం వదలకుండా ఏం చేస్తున్నాడు? జారిపోకుండా ఏం చేస్తున్నాడు? మనకి ఏం చేస్తాడు? ఆదరణ దయచేస్తున్నాడు. హీఈస్ గివింగ్ అస్ దట్ స్ట్రెంగ్త్ దట్ ఇఫ్ యూ డ్వెల్ ఇన్ మీ, నాలో నువ్వు నివాసము చేస్తే నీకేమవుతుందంటే మంచిగా అంటాడు. ఇట్ విల్ సీక్రెట్ ప్లేస్. రహస్యముగా అంటే ఏంటి? కనిపించదు. ఆయన ఉన్నామని కనిపించదు. కానీ ఎటువంటి తంత్రములు, ఎటువంటి సాధనములు మరి సాతాను వాడి కూడా మన వైపు మన మీదికి కుమ్మరించిన ఏం చేస్తాము? మనం అవి ఏమీ చేయలేము. ఎందుకు? ఆయన ఉన్నాడు. ఐఎమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయనలో నేను జీవిస్తున్నాడు అంటున్నాడు. అందుకే అంటున్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల కార్యములలో మరి 17వ అధ్యాయం 28వ వచనంలో మంచిగా అంటాడు. పరిశుద్ధ పౌలు ఒక మాట అంటాడు. ఇది ఏం చేయాలంటే ఎప్పటికైనా ఈ వాక్యం మనము గుర్తుపెట్టుకుంటున్నాను. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఏమని? మనము ఆయన యందు బతుకుచున్నాము. ఫర్ వీ లివ్ ఇన్ హిమ్. ఎంతమంది చదివినారు ఈ వచనం ముందు? ఎంతమంది దీన్ని నోటీస్ చేసినారు? మనం చదివేస్తాము, కానీ ఒకటి ఏంటి? దాంట్లో ఉన్న ఉద్దేశం, దాంట్లో ఉన్న తలంపు ఎంతో గంభీరమైనది. ఇట్ ఈస్ అంటే ఎంతో బలమైనది. అది దట్ ఈస్ వెరీ యునీక్ అనొచ్చు. ఏమంటున్నాడు? మనము ఆయనలో బ్రతుకుచున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ హిమ్. ఎంతమంది చెప్పగలుగుతాము దట్ వీఆర్ లివింగ్ ఇన్ హిమ్? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మనం ఆయనలో జీవిస్తున్నాము అంటే ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ హిమ్, మనం దేనికి వీఆర్ నాట్ లివింగ్ ఇన్ వాట్? మనం దేంట్లో జీవిస్తలేము?
సాతానులో జీవిస్తలేము. అర్థమవుతుందా? ఆయనలో జీవిస్తున్నామంటే మనలో ఎవరు లేరు? సాతాను లేరు. ఆ కాన్షియస్ తోటి జీవిస్తున్నామా? ఆ మనస్సాక్షితో జీవిస్తున్నామా? ప్రతి అడుగున, ప్రతి తలంపులో, ప్రతి నడకలో, ప్రతి ఆలోచనలో నువ్వేం చేస్తున్నావు? నేను ఆయనలో జీవిస్తున్నాను, నేను సాతానులో లేను అని ఏం చేస్తున్నావు? నువ్వు వ్యతిరేకిస్తున్నావా? నీ శోధనను, నీ తలంపును, నీ ఆలోచనను, నీ మాటను. నాతో దేవుడు ఈ విధంగా మాట్లాడినా, ఏంటబ్బా అన్నది నాతో వచ్చి, శీల వచ్చి ఏమన్నదంటే, అన్నిటికీ నువ్వు ఈ వారమంతా కసురుకుంటున్నావు, అన్నిట్లో నువ్వు అరుస్తున్నావు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, ఏమైపోయింది నీ నెమ్మదికి అన్నాడు. ఏమైపోయింది నీ నెమ్మది అన్నప్పుడు నాకు అనిపించింది, నేను అప్పుడు మళ్ళీ ఆ వాక్యం చదువుతున్నాను. అవును దేవా, నేను మొరపెట్టుకున్నప్పుడు ఈ విధంగా దేవుడు ఏం చేస్తుంటాడు? వాక్యంతో మాట్లాడుతుంటాడు. హీ కీప్స్ టాకింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే అంటున్నాను, ధ్యానించాలా, చదవండి. ఆయన సన్నిధానంని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలా. యూ హ్యావ్ టు గో ఇన్ టు హిస్ ప్రెజెన్స్. యూ హ్యావ్ టు. మనము ఆయన సన్నిధానంలో నివసించాలా అంటున్నాడు. యూ హ్యావ్ టు డ్వెల్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయనలో ఎలా హౌ కెన్ యూ డ్వెల్? అది కూడా చూద్దాం. కానీ ఇంకేమంటున్నామా? ఆయనలో మనము జీవిస్తున్నాము అమ్మా, సహించుచున్న చలనము. ఓకే, చలించుచున్నాము అమ్మా, ఉనికి కలిగి ఉన్నాము. వీఆర్ ఇన్ ఏంటి? అండ్ హ్యావ్ అ బీయింగ్. బీయింగ్ అని అంటున్నాను, ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫర్ ఇన్ హిమ్ విల్ లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అ బీయింగ్. అంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనలు, ఆయన ఊపిరి తీయడము, మనం ఊపిరి తీయడము, ఆయన నడక మన నడక, ఆయనలో ఉన్నాము. ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతాము మనం ఈ వచనము నాది అని? కష్టం కదా. చెప్తున్నారు, ఒక ఇద్దరు మూడు చెప్తుంటారు, చెప్పకుండా అందరం ప్రయత్నం చేస్తుంటాం, పడిపోతుంటాం. అది కాదు. కానీ ఈ తలంపుతోటి ఎక్కడున్నా, ఏమైనా, ఎవరితో ఉన్నా, ఏమి చేస్తున్నా ఏముండాలి మనము? ఇది దేవుని మహిమకేనా, ఇది దేవుని ఘనతకేనా నేను చేస్తున్నాను ఆలోచించాలి. ఆ మాట రాకముందు ఏమంటుంది? మనకు తప్పకుండా తలంపులో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నందుకు ఏం చేస్తాడంటే తడతాడు. మాట అనకముందే తట్టేస్తాడు. ఏంటి? నువ్వు తప్పు మాట్లాడబోతున్నావు, మాట్లాడకంటాడు. మాట్లాడతాడా మీతో? చెప్తాడా? అంటాడా లేదా? పరిశుద్ధాత్ముడు వచ్చి. కానీ ఏం చేస్తాం మనము? పోనీ ఏం కాదు అని ఏం చేస్తాము? తిట్టేస్తాం. చాలా మటుకు తిట్టేస్తాం. అనుకుంటా కూడా వద్దు వద్దు అనుకుంటా కూడా ఏం చేస్తాం మనం? కొన్నిసార్లు పలికేస్తాం. ఇవైతే అందరికీ అవుతాయి. నాకు కూడా జరిగింది. ఆ సమయంలో అన్నాడు, ఏమంటున్నాడు? ఫర్ ఇన్ హిమ్ ఐ లివ్ అండ్ మూవ్ అండ్ ఐ బీ. ఐ యామ్ అంటున్నాడు. మనం ఏం చేయాలంట? ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆయన మనలో మనం బ్రతుకులేము, ఆయన యందు ఉన్నాము. మరి ఆయనలో ఈ విధంగా కాన్షియస్గా, ఈ విధంగా మనం గుర్తింపుతోటి జీవిస్తే ఎన్నో అంటే ఇవన్నీ ఏంటంటే, ఇవి వాక్యం మనకేం చేస్తుంది? ఆజ్ఞాపిస్తుంటుంది కూడా. వాక్యం కూడా ఏం చేస్తుంటుందంట? ఇట్ కమాండ్స్, ఇట్ డైరెక్ట్స్ యువర్ పాత్స్. మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ 16. అదొక నాన్ నెగోషియబుల్ కమాండ్. అది ఏంటి? ఆజ్ఞ. దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఆయన ఏమంటున్నాడు? 16:11 చూద్దాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని ఏమంటున్నాడు? వెతుకుడి అంటలేడు. ఏమంటున్నాడు? నిత్యము వెతుకుడి అంటున్నాడు. సీక్ హిస్ ప్రెజెన్స్ కంటిన్యూలీ అంటున్నాడు. దీస్ అడ్జెక్టివ్స్ ఉంటాయి చూడండి, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము? ఆదివారం వచ్చినప్పుడు నేను ఆయన సన్నిధానం వెతుకుతున్నాను, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన సన్నిధానం వెతుకుతున్నాను, ఆయన మాట వెతుకుతున్నాను కాదు. కంటిన్యూలీ అంటే ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా నువ్వేం చేయాలా? యూ హ్యావ్ టు సీక్ హిస్ ప్రెజెన్స్ కంటిన్యూలీ. దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఎంతో ధైర్యం కలిగింది ఈ వాక్యం చదువుతూ నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. ఇది నాతో మాట్లాడిన వాక్యం నేను ఈరోజు ఏం చేస్తున్నా? మీతోటి పంచుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నాకు జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. నేను అన్నన్ని మాటలు అనేసినాను, తిట్టినాను, ఎన్నో విధాలుగా ఇది చేసినాను. అంటే మంచి కోరే ఏందో, కానీ వచ్చే మాట కూడా ఏం కావాలా? అది దేవుని. మన ముందు దేవుడు ఉంటే, మన ముందు పెద్దవాళ్ళు ఉంటే మనం మాట్లాడతామా? మాట్లాడము.
అలాంటి నేను చాలా నేను ఎవరిలో ఉన్నాను? దేవునిలో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అరే నేను ఎప్పుడు ఆయన సన్నిధానం చేయాలన్నా నిత్యము వెదుకుడి అంటున్నాడు. ఆయన సన్నిధానంని నిత్యము వెదుకుడి. కంటిన్యూలీ సీక్ హిమ్, కంటిన్యూలీ. నేను బైబిల్ చదివేసిన కదా, ఇక అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు మనము? లెట్ us గో అండ్ లిసన్ టు ఏముంటాయి ఇప్పుడు ఏం పాటలు వింటున్నామా? రాను ముంబైకి రాను, అది ఇప్పుడు అందరు ఇట్లాంటివి అని, అంటే అవి జానపద గీతాలు, మరి అవి తెలంగాణ ఈ సినిమా పాటలు కావు, కానీ దేర్ ఆల్ ప్రైవేట్ సాంగ్స్. కానీ నేను చెప్తున్నా, కానీ ఇట్లాంటి పాటలు ఎవరు ఫేవరెట్ మ్యూజిక్ అవన్నీ కూడా వింటుంటాం. ఆ సమయంలో ఉంది దేవుడు ఉన్నాడా మన మధ్యలో? ఉన్నాడా లేదా? ఆలోచించాడు. ఇలాంటివి కూడా చిన్న చిన్నగా అనిపిస్తుంటాయి, కానీ ఆ సమయంలో కూడా మనం దేవుని ఆరాధిస్తున్నామా, మహిమపరుస్తున్నామా? ఆ సమయంలో ఏమవుతుంది? శోధనలు వచ్చేస్తుంటాయి. సాతాను ఏం చేస్తాడు? ఇదే బలహీనమైన సమయం మనం ఏం చేస్తాడు? అదే సమయంలో ఏం చేస్తాడు? పట్టేస్తాడు, ఇక్కడనో పట్టేస్తాడు. ఆ సమయం ఆయనకి ఇవ్వద్దు అని అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సీకి ఫస్ట్ ఏమంటున్నాడు అమ్మ తెలుగులో? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును. ఆజ్ఞ. దిస్ ఇస్ ఎ కమాండ్. ఇది ఆజ్ఞ. దీనికి తెలుగు ఇది సలహా కాదు. ఆయన సన్నిధానాన్ని ఆశ్రయిస్తే మీకు మేలు అని అంటలేడు, ఆశ్రయించుడి అంటున్నాడు. దట్స్ ఎ కమాండ్. దానికి నెగోషియేషన్ లేదు, ఆప్షన్ లేదు. కీర్తన 105:4 కూడా చూద్దాం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధానాన్ని నిత్యము వెతుకుడి అంటున్నాడు. చూడండి ఎన్నిసార్లు వస్తుంది ఆ వాక్యము, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఆయనను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి అంటున్నాడు. మన బలమును కాదు, మన ఉద్దేశాలు కాదు, మన తలంపులు కాదు, ఆయన బలమును వెతుకుడి అని ఏం చేస్తున్నాడు? ఆయన కుడి హస్తముతో నిన్ను పట్టుకొని ఉన్నాడు. ఈజ్ హోల్డింగ్ యూ బై హిస్ రైట్ హ్యాండ్. ఈరోజు ఏ సమస్య నిన్ను సంభవిస్తుందో, ఏ సమస్య నిన్ను పీడిస్తుందో, ఏ విధంగా నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావో, అది ఆర్థికంగా ఉండొచ్చు, శారీరకంగా ఉండొచ్చు, కుటుంబ రీతిగా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, నీ ఉద్యోగంలో ఉండొచ్చు, నీ వ్యాపారంలో ఉండొచ్చు. దేవుని సన్నిధానంలో మనం ఉన్నాము అంటే ఏ అపాయము నాకు రాదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకు ఎటువంటి కొరత నీకు ఉండదు. కానీ ఆయన సన్నిధానంలో ఉన్నాం. ఆర్ వి ఇన్ హిస్ ప్రెజెన్స్? ఆర్ వి సీకింగ్ హిస్ ప్రెజెన్స్? ఆర్ వి డ్వెల్లింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్? అది మెయిన్. మనము ఆశ్రయిస్తున్నామా, మనం ఆశిస్తున్నామా, ఆయన సన్నిధానంలో నివసిస్తున్నామా అంటున్నాడు. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. హీ ఈజ్ అవర్ సేఫ్ రెఫ్యూజ్ అంటాడు. ఆశ్రయ దుర్గం ఇస్ వాట్? సేఫ్ రెఫ్యూజ్, స్ట్రాంగ్ రెఫ్యూజ్. హీ ఈజ్ అవర్ సెక్యూరిటీ, మన రక్షణ కారకుడు. ఎంత బాగున్నాడు చూడండి. ఇవి ఏం చేయాలి? ఈ వాక్యములన్నీ కూడా నాకు, ఇవన్నీ కూడా మనకు, ఇవి అన్నీ నాకు అని ఏం చేయాలి? మనం దాన్ని స్వాధీనపరచుకోవాలి. యూ హ్యావ్ టు పొజెస్ దెమ్, యూ హ్యావ్ టు ఫీల్ దట్ దే ఆర్ మైన్. బైబిల్లో ఎంతమంది ఎన్ని వాక్యాలు స్వాధీనపరుచుకున్నారు? హౌ మెనీ ఆఫ్ us have taken promises as our own? చెప్పండి. చేసుకోవాలి. యూ హ్యావ్ టు. ఇది నాది. ఇది ఎవరి కోసం రాయబడ్డది? ఎవరి కోసము? ఎంతమంది మన కోసం అని అన్నారు? ఎంతమంది మన కోసం అని అన్నారు? మంచిది. ఎలా అనాలా? ఇది నా కోసము. దిస్ ఈజ్ ఫర్ మీ. ఇది నా కోసము. ఇది నాతోటి దేవుడు మాట్లాడే వాక్యము. దీంట్లో జీవం ఉంది, దీంట్లో ఏముంది? శక్తి ఉంది. దేవుడు నాతో మాట్లాడతాడు. అందుకేం చేయాలా? ప్రతి ఉదయము ఏం చేయాలా? తీసుకోవాలి, ధ్యానించాలి. దేవా, ఈరోజు నాకు ఈ సమస్య ఉంది, ఈరోజు నాకు ఈ బాధ ఉంది, ఈ వ్యాధి నన్ను వెంబడిస్తుంది దేవా, కానీ నీకు ఏది కూడా అసాధ్యము కాదు. నువ్వే నా సృష్టికర్తవి, నువ్వే నా కాపరివి, నువ్వే నా రాఫావి, నువ్వే నా జైరవి. యూ విల్ ప్రొవైడ్, యూ విల్ హీల్, యూ విల్ గివ్ మీ ఆల్ దట్ ఐ వాంట్. బట్ కానీ
నేను నీలోనే నివసిస్తున్నానా లేదా అనే ప్రశ్న కూడా ఎవరికి ఇస్తుంది? మనకు బైబిలే అడుగుతుంటుంది. తప్పకుండా దేవుడు ఉత్తరం ఇస్తాడు. తప్పకుండా ఆ విశ్వాసం ఏం చేయాలి? మనము అభ్యసిస్తున్నాం. యూ హావ్ టు ఎక్సర్సైజ్ దట్ ఫెయిత్. ఎస్, ఐ విల్ ట్రస్ట్ ఇన్ మై లార్డ్. ఏమన్నా కానీ నేను భయపడను, జడియను. నేను ఈ లోకంతో రాజీ పడను. నా మాట అయినా కానీ, నా ఆలోచన అయినా కానీ, నా క్రియ అయినా కానీ ఏం కాదు, నేను దేవునికి వ్యతిరేకంగా పోనీయను. ఐ విల్ లివ్ ఓన్లీ ఫర్ ద లార్డ్. మరణంకైనా పర్వాలేదు, ఐ విల్ డై. ఎంతమంది తీసుకున్నారు ఈ తీర్మానం? ఎంతమంది తీసుకున్నారు? ఆ తీర్మానం తీసుకోకపోతే పరలోక రాజ్యంకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు? ఆ తీర్మానం రావాలా? ఎక్కడి నుంచి రావాలా? ఉదయపూర్వకంగా రా. లేకపోతే సాతాను ఏం చేస్తాడు? వీళ్ళకి లేదులే. వీళ్ళకు ఎలా ఉంటుందంటే, సిపాయిలను బార్డర్ మీద పంపిస్తారు. సిపాయిలు ఎక్కడ పోతారమ్మా? యుద్ధం జరుగుతున్నప్పుడు, బార్డర్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరుంటారు అక్కడ? సిపాయిలు ఉంటారు. ఉంటారా లేదా? సిపాయిలు ఏం చేస్తారు అక్కడ? గన్ను పట్టుకుని నిలబడతారు. అవునా? వాళ్ళు దాడి చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? సిపాయిలు ఊరికొచ్చేస్తారు కదా, ఎగురు దాడి చేస్తారు. ఏ విధంగా? ఏ ఉద్దేశంతో? ప్రాణం పైన పర్వాలేదు, ప్రాణ జాయ్ పర్ వచన్న జాయ్ కదా. ప్రాణం పైన పర్వాలేదు, కానీ నేను ఇచ్చిన మాటకు నేను. అందుకే ప్రతి ఒక్క సిపాయికి ఏం చేస్తారు? మరణమైన పర్వాలే, ఐ విల్ ఫైట్, ఐ విల్ డై ఫర్ మై నేషన్. వాళ్ళు ఉద్దేశం, వాళ్ళు దేశాని కోసమే మరణిస్తా అంటుంటే మనం ఎలా ఉండాలా? మన దేవుని కోసము మరణిస్తాను. ఎంతమంది అనగలుగుతారు ఈ మాట? చెప్పండి. నా దేవుని కోసం అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? పాపముకి లొంగి పోరు, సాతానుకి లొంగి పోరు. యు విల్ నాట్ బౌ డౌన్ టు సేటన్, యు విల్ నాట్ బౌ డౌన్ టు హిస్ టెంప్టేషన్స్. యు విల్ నెవర్. ఏం చేస్తావు? ఈ విషయంలో నేను విజయము పొందుతా, ఐ విల్ లివ్ ఫర్ హిమ్ అని అంటున్నాడు. ఇది అందుకే అంటున్నాడు కంటిన్యూలీ. ఏమంటాడంట? నిత్యము వెదకాలంటున్నాడు, కంటిన్యూలీ అంటున్నాడు. ఇది ఒకటేసారి కాదు. నువ్వు వచ్చి ఆదివారం చేసుకుని పోదు కాదు, పొద్దున బైబిల్ చదువుకునేటప్పుడే కాదు, నీ దినమంతా రాత్రంతా తలంపులు వస్తున్నా కూడా తీసేయి. ఆ తలంపుకి ఏం చేస్తుంటాం? మనము నీళ్లు పోస్తుంటాం. అనవసరమైన తలంపులకు ఏం చేస్తుంటాము? తలంచుకుంటూ నీళ్ళు పోస్తుంటాం. దాన్ని ఏం చేస్తుంటాం? పెద్ద పెద్దగా చేసుకుంటుంటాం. శోధనని ఏం చేస్తుంటాం? పెద్ద పెద్దగా చేసుకుంటాం. అది తప్పు తలంపు వస్తుంటే ఏం చేయాలి? తీసి వేరేది దేవుని విషయంలో ఆలోచించాలి అంతే. వాక్యంని పట్టుకోవాలి. వాక్యం పట్టుకొని దాన్ని పదే పదే అంటుండాలి. నేనైతే కొన్నిసార్లు అదే చేస్తాను. వెన్ దమ్ ఈవిల్ థాట్స్ కమ్ ఇన్ టు మై మైండ్, సాతాను ఏదో శోధిస్తున్నప్పుడు ఏం చేస్తాను? ఇది మనది కాదు, కానీ దాన్నే ఆలోచిస్తుంటే సాతాను ఏం చేస్తుంటాడు? మెల్లమెల్లగా ఆయన ఏమంటారు? రూట్స్ని ఏమంటాడు? వేర్లు ఏం చేస్తుంటాడు? లోపలికి మనలో దింపుతుంటాడు. అవి చాలా కష్టం. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథంలో ఇంకోటి, యెషయా 55:6 కూడా మంచిగా చెప్తాడు. ఏమంటున్నాడు? సీక్ ద లార్డ్ వైల్ హీ మే బి ఫౌండ్, కాల్ ఆన్ హిమ్ వైల్ ఈజ్ నియర్. యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకు. అంటే ఆయన దొరికే కాలము కూడా ఉంది. ఆయన ఎప్పటికీ నీకు దొరకడు. చాలా జాగ్రత్తగా వినండి. అందుకే ఆ కాలం ఎప్పుడు? ఇదే నీ రక్షణ సమయం, దినము అంటున్నాడు. దిస్ ఈజ్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. ఎప్పుడు నీతో వాక్యం మాట్లాడుతుంది అప్పుడే అది నీ సమయం, అప్పుడే నీ సమయము. That is the time when God speaks to you. When you listen to the word and if you don't obey, your time is gone. నీ సమయము దాటిపోయింది. దేవునితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు వాక్యంతో మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదువుమా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన మీకు సమీపముగా ఉండగా. ఆయనను వేడుక సమీపంగా అంటే ఏంటి? ఆయన సమీపంగా ఉంటాడు. ఆయనక కొన్ని సమయం లేకపోతే ఏమున్నాడు? మనకు దూరం అయిపోతుంది. చాలా జాగ్రత్త. నీకు సమయం అనేది లిమిటెడే ఉంది. ఎప్పుడు ఉంటాడులే, నాకు అవసరం ఉన్నప్పుడు పిలుచుకుంటా అంటే కుదరదు.
వాక్యముతో మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకో. వాక్యంతో నీకు చెప్తున్నప్పుడే నీకు ఆ ఉద్దేశం కలిగినప్పుడు ఏం చేసుకోవాలి, మనము ఆయనకు దగ్గరికి వెళ్ళమంటాడు. అందుకే అంటాడు యాకోబు పత్రికలో 4:8 ఏమంటున్నాడు, ఆయన మనకు దగ్గర ఉండాలంటే ఏం చేయాలంటే మనము డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్, దేవుని యొద్దకు రండి అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. కండిషన్ ఆదాము అవ్వను ఆయన సృష్టించినప్పటి నుంచి అంతము వరకు అనేది ఒకటే ప్రయత్నం. ఏంటి, నేను మళ్ళీ నా ప్రజల యందు నేనేం చేయాలా, నివాసము చేయాలా. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ హీ హాస్. ఎందుకు ఆ రోజు తృణీకరించినాడు. అనుదినం ఏం చేసినాడు, అంత ఇచ్చినాడు వాళ్ళకు. ఆదాముకు అన్ని ఇవ్వలేదా? హీ హస్ గివెన్ ఎవ్రీథింగ్ దట్ దే వాంటెడ్. ఇచ్చి ఏం చేసినాడు, ఆయన అనుదినం ఆయన వాళ్ళతో వచ్చి ఏం చేస్తుండే, ఆయన సమయము గడుపుతుండే. అవునా? హౌ మెనీ నో దాట్? ఆయన అనుదినం వచ్చి ఏం చేస్తుండే, వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ వాళ్ళతోటి కొంచెం సమయము గడుపుతుండే. కానీ ఆ పాపం ఏం చేసింది, అతన్ని మనకు దూరం చేసేసి. కానీ అదే ఆయన ఉద్దేశం ఏంటి, మళ్ళీ మనమే ఆయనను ఆశ్రయించాలి, మనమే ఆయనను కోరుకోవాలా, మనమే ఆయనను ఏం చేయాలా, దగ్గరికి తీసుకోవాలి. ఆయన ఏం చేసినాడు, ఆ విధంగా కూడా ఏం చేసినాడు, ఆయననే కుమారునిగా వచ్చి ఆయన కుమారుని పంపించి ఏం చేసినాడు, మన కోసం ఆయన త్యాగం ఇచ్చినాడు. కుమారునిగా వచ్చినాడా, కుమారుని పంపించినాడా? ఏది కరెక్ట్ చెప్పండి? ఇది ఒక డాక్టరినల్ క్వశ్చన్. ఇది ఏది కరెక్ట్ అంటారు? సరే, దిస్ ఈజ్ ఫర్ అనదర్ డే, ఈ రోజు కోసం కాదు కానీ బైబిల్ స్టడీలో చదువుకుందాం ఇది కదా. సో అది రెండు కరెక్టే. దెర్ ఇస్ హీ ఈజ్ 3 in 1, 1 in 3. అది సో అది కానీ ఆయన రూప అలా ఉంటాయి. దట్స్ ఓకే, అది వేరే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 6:33 ఏమంటున్నాడు, ఆయన నీతిని ఆయన రాజ్యంని మొదట వెతుకుడి, అన్నీ కూడా మీకు ఇస్తాను అంటున్నాడు. అందుకే అంటున్నాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా అంటున్నాడు, అబైడ్ ఇన్ మీ, మీరు నా యందు నిలుచుడి, మీ యందు నేను ఉందును అంటున్నాడు. ఇవన్నీ కూడా కండిషనల్గా మనకు వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఆ విధంగానే మరి ఇంకొక మాట కూడా అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17, ఆయన సన్నిధానము ఉందంటే దాంట్లో మనకేముందంట, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుడు నో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అంట. నువ్వు ఆయన సన్నిధానంలో ఉన్నావంటే, ఆయన ఆత్మలో ఉన్నావంటే, ఆయనతో ఏకీభవించి జీవిస్తున్నావంటే నీకేముంది, నాకేముంది, స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ అంటే దేనితోటి, పాపము నుంచి. మొదటిది పాపము నుంచి. పాపము మనం అనుకుంటాము మనము ఓడిద్దాము, మనము దాన్ని జయిద్దామని ప్రయత్నం చేస్తుంటాము. చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎవరితో పోరాడుతున్నామంట, ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, ఏముంటుంది, అంధకార సమూహములతోటి, ఈ లోకనాథు అథారిటీస్ అంటాడు. తీయండి ఆ వాక్యం తీయండి. ఆరేనా? మనం శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అథారిటీస్, అధికారులతోనూ, లోకనాథులతోనూ,
ఆకాశ మండలంలో ఉన్న సమూహం, హోడ్స్ అంటున్నాడు, మల్టిట్యూడ్స్ ఆఫ్ డిమన్స్ అంటున్నాడు. మనం ఇవన్నిటితో పోరాడగలుగుతామా? యాజ్ ఎ హ్యూమన్ యూ కెనాట్. అందుకేం చేయాలా? ఆయన నువ్వు వేడుకుంటూ, ఆయనలో జీవిస్తూ, ఆయన ఆత్మలో బలపరచబడుతూ, ఆయన ఆత్మను మనము ఆశ్రయిస్తూ, ఆయనలో నివసిస్తూ పోరాడాల్సిందే. అది క్రైస్తవురాలది రెండో అడుగు. రక్షింపబడడం అనేది ఒక ఎత్తు అయితే, మనము జీవించడం అనేది ఇంకొక ఎత్తు. ఎవరిలో? ఆయనలో జీవించడం అనేది. అందుకే అంటాడు, నీ రక్షణను చివరి మట్టుకు నువ్వు కాపాడు. రైట్? ఏమంటున్నాడు? అంతం వరకు సహించువాడు రక్షింపబడును అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? పడిపోకుండా మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. ఆ విధంగా అంటున్నాడు. ఆ విధంగా ఏమంటున్నాడు? దిర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటున్నాడు. ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటే కీర్తన 16:11. ఒకటి బాగా తెలుసుకోవాలి, ఏంటి? సంతోషము, ఆనందము. సంతోషము ఎంతమందికి ఉంది చెప్పండి? ఆనందం ఎంతమందికి ఉంది? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సంతోషంకి ఆనందంకి తేడా ఉంది. ఎంతమంది తెలుసు ఈ తేడా? గుడ్. ఏది ఉత్తమము ఈ రెండిట్లో? ఆనందం. ఆయనకు డెఫినేషన్ వెళ్ళి యూ కెన్ గో అండ్ డిఫైన్ అండ్ సే, ఓకే మీరు ఆయనకు పిల్లలు ఏం చేయాలో గూగుల్ చేసుకొని చూసుకోవాలా. హ్యాపీనెస్ వర్సెస్ జాయ్. హ్యాపీనెస్ వర్సెస్ జాయ్. సంతోషం అనేది ఒక సమయం ఇలా వచ్చి వెళ్ళిపోతుంది. సంతోషం ఎప్పుడు వస్తుంది? ఏదో మంచిగా జరిగినప్పుడు, ఏదైనా మనకు ఏదైనా ఇష్టంగా మనకు దొరికినప్పుడు, ఏదో మనము లోకరీతిగా ఏదైనా సంపాదించుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ ఆనందం ఏంటి? ఏ పరిస్థితిలో అయినా నీకు నెమ్మది, శాంతి, తోటి సంతోషం కలిగితే అది ఏమవుతుంది? ఆనందం. అది ఎవరు ఇవ్వగలుగుతారు? దేవుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అందుకే అంటుంటాడు కీర్తన 16:11, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. ఇవన్నీ కలిపితే ఏంటి? ఆనందం. దిస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. దాన్ని ఆనందం అంటారు. అందుకే అంటున్నాడు ఇన్ ఇంగ్లీష్, వాట్ డస్ ఇట్ సే? యూ విల్ షో మీ ద పాత్ ఆఫ్ లైఫ్, దిస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటున్నాడు. హ్యాపీనెస్ అంటలేడు ఇక్కడ, జాయ్ అంటున్నాడు. చాలా మటుకు ట్రాన్స్లేషన్స్లో దాని ఇంపాక్ట్ అనేది మిస్ అయిపోతుంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది కొన్ని అర్థం కాదు. కానీ ఇవన్నీ కూడా కలుపుకుంటే అది ఆనందం అంటాడు. ఆ జాయ్ అనేది ఉంటుంది. అట్ యువర్ రైట్ హ్యాండ్ ఆర్ ప్లెజర్స్ ఫర్, నీ కుడి హస్తం ఏమంటున్నాడు? నిత్యమును సుఖము, నిత్యము సుఖములు కలుగును అంటున్నాడు. అందుకే ఆయన సన్నిధానం కోరుకోమంటున్నాడు, ఆయన సన్నిధానంలో జీవించమంటున్నాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా ఏం చేయాలా? సంతోషించు, ఆనందించు, దేవునికి మహిమ చెల్లించు. అక్కడ కూడా ఏం చేయాలా? దేవుని ఆరాధిస్తుండాలి. ఆహా దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ వ్యాధి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. దేవా నాకు ఇప్పటిదాకా నాకైతే ఏమంటారు క్యాలెండర్లో ఎక్కడ పెడతారు? ఇది నర్వ్కి పెడతారు కదా. ఎంతమందికి 2 చేతులు పెట్టారు ఒకటేసారి? ఎంతమందికి 2 చేతులు పెట్టారు? నీకు కూడా పెట్టారా? నాకు కూడా పెట్టారు 2 చేతులు. ఒకసారి ఇక్కడ నుంచి కొన్ని పోతున్నాయి, ఇక్కడ నుంచి కొన్ని పోతున్నాయి. అమ్మ అది ఒకదేమో వాసిపోతుంది కొన్నిసార్లు చెయ్యి. ఇక నొప్పి అయితే మంచిగా ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది. అది గుర్తుంటేనే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, అరే దేవా ఏంది దేవా నాకు ఇవి అన్నీ ఇస్తున్నా. ఈ సమయంలో ఇన్ని సంవత్సరాలు నేను నీకు దూరంగా ఉన్నప్పుడు ఏం జరగలే, కానీ నీకు దగ్గరకు వస్తున్నప్పుడే స్టార్ట్ అయిన ఎందుకు దేవా నాకు అనిపించింది. దేవునికి ఏ సమయం నేను అర్పించుకున్నానో, దేవా నేను ఇప్పటి నుంచి ఈ విధంగా జీవిస్తానని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక ప్రయత్నం చేద్దామని మొదలుపెట్టినాను. నా జీవితము ఆత్మీయతలో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. వచ్చేసింది పక్కకు. ఎవరు? మీ దగ్గరకు వస్తాడు, నా దగ్గర రాడు. ఎవరు వచ్చినారు? సాతానుడే.
పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇక పర్మనెంట్ రెసిడెన్స్. ఇప్పుడు నాకు ఆయననే కంపానియన్. మనం ఇటు చూస్తుంటే అటెండ్ చూస్తున్నా, ఇటు చూడు. బైబిల్ చదువుతుంటే కూడా అవి ఏదో ఇక సడన్గా నిద్ర వచ్చేటట్టు ఏం చేస్తుంటాడు, మెల్లగా మంచి గాలి పంపిస్తాడు. మంచి గాలి, పండుకో కొంతసేపు. పండుకుంటూ ఏం చేస్తుంటాడు, ఏదో ఆలోచనలు ఇస్తుంటాడు, సుఖం దయచేస్తుంటాడు. సాతానుడు పక్కా ఉంటాడు మన పక్కల. ఏం చేస్తాడు, ఇది అది అన్నీ సరే, దేవుడు మంచిగుంటే నువ్వు కూడా మంచిగుంటావులే అని ఏం చేస్తుంటాడు, యోబులాగా మనను కూడా. కానీ అప్పుడు అనిపించింది, యోబుకు కూడా దేవా నువ్వు అనుమతిస్తూనే కదా వాడు వెలిగినాడు, అందుకేంటి నువ్వు నాతోటి ఉన్నావు, నన్ను నువ్వు నడిపిస్తావు, నువ్వే నన్ను నీ కుడి హస్తముతో పట్టుకొని ఉన్నావు. నేనేం చేయాలా? సంపూర్ణ విశ్వాసం ఎవరి మీద వదిలేయాలా? చలో ఆప్ హై, అమ్మాయి క్యూ డరుంగా, నువ్వున్నావు, నాకు ఇంకా భయం ఎందుకు, నువ్వు ఉన్నావు, నేను జడియను, నేను రాజీ పడను, ఈ లోకంతో నేను ఏకీభవించను, సాతానుకి నేను చోటు ఇవ్వను కథ. అప్పుడు వస్తుంది చూడండి ఆ ధైర్యము. ఏమవుతుంది పోతే ఏమవుతుంది, ప్రాణమే పోతుంది. కానీ ఒకటి దాంట్లో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు కళ్ళు మూస్తే మరో క్షణము ఆయన సన్నిధానంలో తెరుస్తాం. ఈ మాట అన్నాను నేను ఈ వారంలో, ఆవిడతో ఈ మాట అన్నాను. అంటే వద్దబ్బా ఇంత జల్దీ పోకబ్బా, వద్దబ్బా నువ్వు అడుక్కుంటే దేవుడు ఇచ్చేస్తాడబ్బా నీకు అన్ని, వద్దబ్బా నువ్వు అడగకబ్బా ఇది. నేను అడుక్కుంటున్నాను, నాకు దేవుడు ఎంత జల్దీ తీసుకుంటే అంత మంచిదే కదా, ఆయన దగ్గరికి వెళ్తాను, వద్దబ్బా కొన్ని సంవత్సరాలు ఉందాం ఇంకా అంటుంది. ఇంకా మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉందామబ్బా, ఎందుకు ఇంత జల్దీ పోతావు అంటుంది. అలాంటి మాటలు కూడా జరుగుతున్నాయి మా మధ్యలో తెలుసా. అంటే నేను నా ఇష్టము, ఇక నేను అడగగానే దేవుడు ఇచ్చేస్తాడని, ఆయన చిత్తానుసారంగానే జరుగుతాయి కదా, ఆయన చిత్తమే. కానీ భయపడద్దు. నా ఏంటి ఉద్దేశం ఏంటి, భయపడదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, ఆయన నడిపించిన విధానం బట్టి నడిపిస్తాడు, ఆయననే ఆనందం తెచ్చేస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నా కూడా ఏం చేస్తాడు, అందుకంటాడు కష్టం వచ్చినప్పుడు ఏం చేసిందంటే పరిశుద్ధ పౌలు జైలుండి పాటలు పాడుతున్నారంట, దేవునికి స్తుతిగానము చెల్లిస్తున్నారంట. ఏం చేస్తున్నారు, స్తుతిగానము చెల్లిస్తుంటే ఏమైపోయినాయి, పట్ 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 జైలు ద్వారాలు ఏమైపోయినాయి, తెరుచుకున్నాయి అన్నీ. అంటే ఏంటి, విడుదల. ఏమవుతుంది, విడుదల. దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను విడుదల చేస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, దేర్ ఈస్, ఇంతకుముందు చదివిన ఏమంటున్నాడు, ఫ్రీడమ్ అనేది ఉంది కదా, ఇంతకుముందు చదివినాం కదా మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ఏమంటున్నాడు, మనకు స్వాతంత్రము ఉండును అంటాడు. స్వాతంత్రము. ఈ లోకం నుంచి ఎటువంటి బంధకము నుంచి ఏం చేస్తాడు, నేను దూరపరుస్తాడు. హీ విల్ సెపరేట్ యూ, హీ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ఆల్ దిస్. అందుకే లోకం గురించి ఆలోచించదు. మనం ఏం చేయాలా, దేవునితో నిలబడుతున్నానా, దేవునితో ఉంటున్నానా, దేవునికి ఇష్టానుసారంగా నేను ఆలోచిస్తున్నానా, జీవిస్తున్నాననే ఆలోచన మనకు ప్రతి నిమిషము మనను వెంబడిస్తుండాలి. తప్పకుండా దేవుడు మనతో ఏం చేస్తుంటాడు, బలపరుచుకుంటుంటాడు. ఆయన సన్నిధానంలో మనకు విశ్రాంతి కలిగిస్తాడు తెలుసా. ఆయన ఆత్మలో మనకి ఏం చేస్తాడు, విశ్రాంతి. ఎక్సోడస్, నిర్గమకాండము 33:14. నిర్గమకాండము 33:14, 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీతో తోడుగా వచ్చును, నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నువ్వు పండుకుంటావేమో, నీకు నిద్ర రాదు. పండుకునే నీకు నిద్ర వస్తుందేమో, కానీ నిద్ర విశ్రాంతి వేరు తెలుసా. స్లీప్ అండ్ రెస్ట్ ఇస్ డిఫరెంట్. నువ్వు నిద్రపోయినా కూడా నీకు సమాధానము, శాంతి, నెమ్మది ఉండదు, అవునా. కానీ ఆయన విశ్రాంతి కలిగిస్తే ఏ విషయంలో నువ్వు చింతించవు, భయపడవు. ఆయన సన్నిధానం ఏం చేస్తుంది, మనకు కావాల్సిన ధైర్యము, కావాల్సిన మార్గము చూపిస్తూ మనను నడిపిస్తాడు. దీనికి అసాధ్యమా, మనకున్న వ్యాధిని తీసేయడానికి, మనకున్న కష్టం తీసేయడానికి, మనకున్న కొరతను తీసేయడానికి. యారేపాత్లో ఉన్న విధవరాలులాగా మనం ఏం చేయాలా, త్యాగపూర్వకమైన జీవితం కూడా జీవించాలి, ఆయనకి ఇష్టమైన జీవితము జీవించాలి. యారేపాత్ అంటారా,
జారేపాత్ అంటారా, జారేపాతే అంటారేమో, రైట్, జారేపాత్. అది జే వచ్చే లోపల యా అనేస్తాను నేను. కొన్నిసార్లు అక్కడ ఇట్లాంటిది ఇక్కడ అవుతుంది. లాంగ్వేజ్ ఇస్ సో ఫనీ. అయితే జారేపాత్లో ఉన్న విధవరాలు ఏం చేసింది? సంపూర్ణంగా దేవునికి సంపూర్ణంగా ఇచ్చేసింది. ఎంతమందికి ఇష్టం అలా? ఇంట్లో నూనె తీస్తుంటే వస్తూ ఉంటే ఎంతమందికి ఉండాలి అట్లాంటిది? ఎంతమందికి ఆశ ఉంది అలా ఉండడం? ఎవరికి లేదా? లేదా? కొనేది ఉండదు. గానుగ నూనె, మామూలు రిఫైండ్ ఆయిల్ కాదు అది, గానుగ నూనె, ప్యూర్ నూనె. తీస్తుంటే వస్తుంది. ఇక మనోళ్ళు ఆలోచిస్తారు, అలా ఉంటే నేను దుకాణం తెరుచుకుంటా. ఈ తలంపు ఎవరికి రాలేదు చెప్పండి? ఎవరికి? అది కూడా నీకు జీవన ఆదాయంగా దేవుడే దయచేస్తున్నాడు కాదా? మీకు తెలుసా యారేపాత్లో ఉన్న విధవరాలు అయినాక దుకాణం తెరవలేదని? తెలుసా? మనకు తెలియదులే. కానీ మనకైతే ఆ తలంపులు వస్తాయి పక్క. ఎందుకు? లోకంలో మనం ఏమేమి ఉన్నాము? జీవిస్తున్నాం. కానీ దేవుడు కొరత లేకుండా నడిపిస్తుంటాడు. నిన్ను ఎడారిలో కూడా ఏం చేస్తాడు? నీకు మాంసం ముక్కలు పంపిస్తుంటాడు. అంటే ఏ చోట్ల నీకు దిక్కులేని పరిస్థితిలో కూడా ఏం చేస్తాడు? నీకు కావాల్సిన సహాయము, శ్రేష్టమైన సహాయము నీకు పంపిస్తుంటాడు. శ్రేష్టమైన స్వస్థత నీకు దయచేస్తుంటాడు. శ్రేష్టమైనది ఆయన శ్రేష్టమని ఎందుకంటున్నా? ఆయన ఇచ్చిన దాంట్లో నీకు కొరత ఉండదు. ఆయన నీకు దయచేసిన దాంట్లో నీకేముండదు? కొరత ఉండదు. సంపూర్ణతనే ఉంటుంది, కంప్లీట్నెస్ ఉంటుంది. నేను ఆయన సన్నిధానంలో నివసిస్తున్నానా? ఐఎమ్ డ్వెల్లింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఐఎమ్ సీకింగ్ హిస్ ప్రెజెన్స్, ఐఎమ్ సీకింగ్ హిస్ స్ట్రెంగ్త్ అనేది మనం గమనించుకుంటున్నాను. అదే మత్తయి సువార్త 11:28 కూడా అంటాడు. చూద్దాం. యేసు ప్రభువు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? 11:28. ప్రయాసపడి భారము మోసుకుచున్న సమస్త జనుల. ఎంతమందికి భారాలు ఉన్నాయి చెప్పండి? ఎత్తండి చెయ్యి, భయపడకండి. దేవుడు సహాయం చేయాలని ఈరోజు మనం ఏమంటున్నాడో మాట్లాడుతున్నాడు. నాకైతే కొన్ని భారాలు ఉన్నాయి. లేవా మీకు? లేవా? మస్తున్నాయి. ఇంకా 2 చేతులు కూడా లేపితే, కాలు కూడా లేపుతారు చేతనైతే అనాలా? అవును, భారాలు అందరికీ ఉన్నాయి. ఏదో ఒక కొరత ఉంది, ఏదో ఒక వ్యాధి ఉంది, ఏదో ఒక కష్టం ఉంది, ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. ఎందుకు లేదు? ఈ విధంగా జరిగినప్పుడు ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఆయన సన్నిధానంని కోరుకోమంటున్నాడు, ఆయన సన్నిధానంని వెంబడించమంటున్నాడు. అందుకేమంటున్నాడు? నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. యాకోబు పత్రిక 4:8 అంటున్నాడు. ఇంతకుముందే చూస్తున్నాం. అందుకేం చేయాలంటే మనము యెషయా 41:17 ఆయన సన్నిధానం ఏం చేయాలి మనము? నీళ్ళు దొరకక వారి నాలుక దప్పిచోదా. నీకు ఆ కష్టం నిన్ను కృంగనిస్తున్నది. ఆ వ్యాధి నిన్ను ఏం చేస్తుంది? నిన్ను పాడు చేస్తుంది. యెహోవాను నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఇమానియేల్లో ఉన్న సహోదరి సహోదరులారా, నా పిల్లలారా, నా బిడ్డలారా, నేను మిమ్ములను విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు. ఇమానుయేలు ప్రజలారా, పరిశుద్ధ దేవుడు ఆ దేవుడే కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గమనించినట్లు నేను నదులను పారజేస్తాను, మీకు స్వస్థత దయచేస్తాను, మీకు కొరత లేకుండా కావాల్సిన ఈవులు దయచేస్తాను అని ఎవరో చెప్తున్నారు? దేవుడు దయచేస్తున్నాడు. నా ప్రజలారా అంటున్నాడు. చూడండి, కన్సిడర్ దట్ ద హెడ్ ఆఫ్ ద లార్డ్ హస్ డన్ దిస్ అండ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ హస్ క్రియేటెడ్ ఇట్. ఎంత బలంగా మాట్లాడుతుంటాడంటే దేవుడు కొన్నిసార్లు వాక్యంతో ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటాడంటే ఆ మాట, ఆ వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ ధైర్యం అనేది, ఆ ఆనందం అనేది,
ఆ సంపూర్ణత అనేది, దట్ కంప్లీట్నెస్, దట్ ఎస్ మై లార్డ్ ఈజ్ విత్ మీ, నా దేవుడు నాతోటి ఉన్నాడు అనేది రుజువుపరుస్తుంటాడు. లోకంలో నువ్వు ఎక్కడున్నా, ఏ బాధలున్నా, ఏ కష్టము నిన్ను ఎదురిస్తున్నా, ఏ కొరత నిన్ను వెంబడిస్తున్నా, ఏ వ్యాధి నిన్ను కృంగదీస్తున్నా, వాట్ ఎవర్ డిసీజ్ దట్ ఈస్ ఏలింగ్ యూ, గాడ్ హ్యాస్ ఎ వే. దేవునికి ముందు ఒక మార్గం ఉంది. ఆయన ఏమంటున్నాడు? ఆయనలో జీవించమంటున్నాడు, ఆయనలో ఆయన సన్నిధానంని ఆశించమంటున్నాడు. ఆయనలో ఉంటే తప్పకుండా ఆయనలో మనలో ఉంటాను అని ఏం చేస్తున్నాడు? ఇంకోటి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు? ఇతరులకు కూడా తేటపరుస్తారంట. ఆయనకున్న ఉద్దేశం ఏంటి? మనము సాక్షులుగా జీవించాలి. మన జీవితాల ద్వారా ఇతరులను మనము ఆయన రాజ్యాన్ని కోసము ప్రోత్సహించాలి, జయించుకోవాలి. వాళ్ళను ఏం చేయాలి? మనము వీ హ్యావ్ టు విన్ సోల్స్ ఫర్ హిమ్ త్రూ అవర్ లైఫ్స్. అదే దేవుడు మనను ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాము. ఇంకనూ మనము దూరంగా ఉంటే, దేవా ఈ సమయం నుంచి నీ సన్నిధానాన్ని కోరుకుంటున్నాను, నేను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏమి చేస్తున్నా దేవా, అన్ని విధాలుగా నీకే మహిమ ఘనత చెల్లించే జీవితం నాకు దయచేయు దేవా. నీ సన్నిధానంతో నన్ను నింపుతూ దేవా, నేను నీలో నివసిస్తే దేవా నువ్వు నాతో ఉంటావని వాగ్దానం ఇచ్చినావే. మరి ఆ విధంగా దేవా నేను మరొకసారి ఈ అవకాశం తీసుకుంటూ నేను దేవా సంపూర్ణంగా దేవా సమర్పించుకుంటున్నానని ఒక వాగ్దానం, ఒక నిర్ణయం తీసుకుందాం. మోకాలుందాము.